నమస్తే, జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ శివారులోని రెన్కోని వాగు భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహించడంతో అప్రోచ్ రోడ్డు తెగిపోయింది. దీంతో దివాల్పూర్ వైపు వెళ్లే 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే గాంధీనగర్ వద్ద అప్రోచ్ రోడ్డు పై నుండి వరద నీరు ప్రవహించడంతో కడెం ఖానాపురం వాగుకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్తున్నా కూడా దూర భారం పెరుగుతోందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఖానాపూర్ పట్టణ శివారులోని రెంకోని వాగు ఉధృతిని అప్రోచ్ రోడ్ పై నుండి వరద ప్రవహించడంతో వాగు వద్దకు సిఐ సైదారావు, ఎస్ఐ లింబద్రి మరియు పోలీస్ సిబ్బందితో వెళ్లి బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం స్వయంగా త్రవి ప్రమాద సూచికను ఏర్పాటు చేయడంతో శభాష్ పోలీస్ అని అంటున్నారు అందరూ వాహనదారులు, స్థానికులు. ఖానాపూర్ సర్కిల్ పరిధిలోని ఖానాపూర్, టెంబి, కస్తూరాబాద్, కడెం మండలాలకు సంబంధించిన గ్రామస్తులందరికీ తెలియజేయనది ఏమనగా మన జిల్లాకి ఈ వర్షాకాలం రెడ్ అలర్ట్ ప్రకటించారు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ఇళ్లలోనే ఉండండి. ఇక్కడ ఖానాపూర్ అండ్ తర్లపాడు మధ్యలో రెంకోన వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా దిలావర్పూర్ అండ్ ఖానాపూర్ మధ్యలో కూడా రెంకోన వాగు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డు దాటడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించకండి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఈ వర్షాకాలంలో అన్ని జాగ్రత్తలు కూడా పాటించండి. ఎవరు కూడా ఈ కరెంటు పోల్ దగ్గర కూడా వెళ్ళొద్దు. అత్యవసరం అయితేనే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.